బుల్జిలో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కన్న కొడుకును తండ్రి సుఫారీ ఇచ్చి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. లక్షకు ఒప్పందం చేసుకుని తండ్రి కుమారుడిని హత్య చేయించారు. గత నెల 29న జరిగిన రాజు హత్య కేసును కామారెడ్డి రూరల్ పోలీసులు ఛేదించారు. కొడుకు వేధింపులు భరించలేక అనిల్ అనే వ్యక్తితో కలిసి హత్య చేయించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కన్న కొడుకును తండ్రి సుఫారీ ఇచ్చి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. లక్షకు ఒప్పందం చేసుకుని తండ్రి కుమారుడిని హత్య చేయించారు. గత నెల 29న జరిగిన రాజు హత్య కేసును కామారెడ్డి రూరల్ పోలీసులు ఛేదించారు. కొడుకు వేధింపులు భరించలేకే అనిల్ అనే వ్యక్తితో కలిసి హత్య చేయించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వయసు 25 సంవత్సరాలు. అతను చనిపోయి ఉగ్రవాద శిబిరంలో పడి ఉన్నాడు. అటే డెడ్ బాడీని రికవరీ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ మృతుడు కోదండం రాజు అతని తండ్రిని, తల్లిని మరియు ఇద్దరు చెల్లెలని మానసికంగా, శారీరకంగా హింసించడం, కట్టెతో దేనితో పడుతు దాంతో కొట్టడం వల్ల వాళ్ళు మానసికంగా వేధించబడి అతన్ని చంపడానికి నిర్ణయించుకున్నాడు. కోదండం సాయిలు నిర్ణయించుకొని అనిల్ అనే ఒక వ్యక్తితోని సుపారి మాట్లాడుకొని అతన్ని మొన్నటి రోజు 29వ తారీఖు రాత్రి 9 గంటలకి అతన్ని తీసుకెళ్లి నవాబ్ వెంచర్లో అన్కాన్షియస్ అయ్యేదాకా మద్యం తాగించి అన్కాన్షియస్ అయిన తర్వాత అతన్ని ఒక బండిపైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళి ఉగ్రవాద శివార్లో SH11కి కొద్ది దూరంలో పొలాల్లో అన్కాన్షియస్ అయిన మనిషిని పడుకోబెట్టి రాజును టవల్తో గొంతు చుట్టూ చుట్టి ఉరిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపివేసినారు. ఇటు విషయంలో కోదండం సాయిని మరియు అనిల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, మరి హత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలవాటు పడ్డాడని తన కన్న కొడుకునే సుపారీ హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఉగ్రాయి వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రానికి సంబంధించిన రాజు అనే యువకుని తన తండ్రి సాయిల్ అనే వ్యక్తి, అనిల్ అనే వ్యక్తికి ₹1,00,000 సుపారీ ఇచ్చి మరి హత్య చేశాడు. ఈ ఘటన గత నెల 29 నాడు చోటు చేసుకుంది. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు గత కొంతకాలంగా మద్యానితో పాటు చెడు వ్యసనాలకు కూడా అలవాటు పడ్డాడు. దీంతో అటు సాయిలతో పాటు తల్లి లక్ష్మిని అలాగే చెల్లెలను కూడా మద్యం తాగి వచ్చి మరి వేధిస్తున్నాడు. అంతేకాకుండా శారీరకంగా కూడా ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజుతో విసుగు చెందిన సాయిలు అటు జిల్లా కేంద్రానికి సంబంధించిన అనిల్ అనే వ్యక్తికి ₹1,00,000 సుపారీషి ఇచ్చి తన కొడుకును చంపాలంటూ కూడా ₹1,00,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న ఉగ్రవాయి గ్రామ సమీపంలోకి రాజును తీసుకెళ్లి అక్కడ మద్యం తాగించి మరి అక్కడ గొంతు నరిమి చంపినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిందనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిషోర్.